అందరికీ నమస్కారం అండి. ఇది దోస పిండి, బియ్యము, ఎర్ర కందిపప్పు, పచ్చెనపప్పు, మినప్పప్పు, కొంచెం మెంతులు వేసి 8 గంటల పాటు బాగా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని కడిగి మిక్సీ కొట్టుకున్నాను. నా దగ్గర సజ్జల పిండి ఉంటే ఆ సజ్జ పిండి కూడా దాంట్లో వేసాను. వేసి నైట్ అంతా కూడా ఆ పిండిని అలాగా పులిసి పెట్టానండి. పులిస్తే పిండి బాగుంటుంది. మీకు కావాల్సిన దోసపిండి తీసుకునేసి దాంట్లో ఉప్పు, సోడా ఉప్పు వేసుకునేసి దోశ వేసుకోవటమే. మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ విధంగా. నా దగ్గర ఎర్రకందిపప్పు చాలా ఎక్కువ ఉందండి ఇంట్లో, అందుకని చెప్పేసి ఇలాగా వేసుకున్నాను. పచ్చెనపప్పు ఉన్నింది, ఎక్కువ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొనేసి ఇలా దోశ ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇంకా సజ్జల పిండి అంటే రాగి పిండి బదులు సజ్జల పిండి తెచ్చేసుకున్నాం చూసుకోకుండా. ఇంకా అది వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా దాన్ని కూడా ఈ బియ్యం అంటే దోశ పిండిలో కలుపుకున్నాను అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి అంటే ఒక గెరిట అట్లాగే వేసి దోశ దాని మీద ఆనియన్స్ వేసేదాన్ని. ఇంకా దాన్ని గెరిటతో రుద్దలేదనమాట. అలాగే వదిలేసి పైన ఆనియన్స్ వేసేసి పైన మూత పెట్టానమాట. బాగుంది ఈ దోశ, చాలా బాగుంది. ఇది వచ్చేసి అల్లం పచ్చడి. అల్లము, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఎర్రగడ్డ, కొత్తిమీర, తెల్లగడ్డ వేసి చేసిన పచ్చడి. అది వచ్చి పప్పుల పొడి, అది దోసల చట్నీ. ఫస్ట్ చూపించాను కదా, అది వచ్చేసి టమాటా చట్నీ అండి. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. హెల్త్కి హెల్త్, రుచికి రుచి. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా. చాలా బాగుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.